హలో అన్న, మీ పేరు? వేణు. ఎక్కడి నుండి వచ్చారు? మైనాబాద్ నుంచి వచ్చాము. మీకు ఇక్కడ దర్శనం ఎలా జరిగింది? లోపల అంతా ఎలా ఉంది ఒకసారి చెప్తారు? అంతా బాగుంది. టెంపుల్ ఊహించిన దానికన్నా చాలా బాగుంది. తిరుపతి గుర్తొచ్చేలా ఉంది టెంపుల్. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి, దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా? ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి. మాకు దాని గురించి పెద్దగా తెలియదు. ఏదో మా బ్రదర్ వాళ్ళ కోసం టెంపుల్కి వచ్చాము. బాగుంది టెంపుల్, దర్శనం మంచిగా అనిపించింది. మీ క్యూ లైన్లోకి వచ్చి ఎంతసేపు అవుతుంది? హాఫ్ అన్ అవర్ 1 అవర్. పబ్లిక్ కూడా చాలా ఉన్నారు, తొందరనే దర్శనం అవుతుంది, మంచిగా అనిపించింది. తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది. మా నియర్ బై చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది. ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళేటి వాళ్ళము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే సిటీ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా పొల్యూషన్, బట్ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది, చాలా బాగా అనిపించింది. సేపు చూస్తుంటే తిరుపతిలో దర్శనమైన ఫీలింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అన్న, మీ పేరు? నా పేరు సంపత్ కుమార్ అండి. ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇక్కడే హైదరాబాద్ అండి. ఇక్కడ చాలా క్రౌడ్ చాలా ఉంది. దర్శనం ఉదయం 9 గంటల నుంచి సుప్రభాత కార్యక్రమం స్టార్ట్ అయింది. సుప్రభాతం తర్వాత మళ్ళీ మంగళారతి తర్వాత కంటిన్యూగా భగవంతుని యొక్క సేవలు, మళ్ళీ దర్శనాలు. ఉదయం 2:30 నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయింది. ఉదయం 2:30 నుంచి కంటిన్యూస్లీ జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి కాదు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, బంజారా హిల్స్, మళ్ళీ ఇవన్నీ అన్ని రోడ్ నెంబర్ 2, 3 అన్నీ, ఫిలిం నగరు అన్నీ, పంజాగుట్ట, ఖైరతాబాద్ తరతరాల నుంచి వస్తున్నారు, పోతున్నారు జనాలు, చాలా క్రౌడ్. దర్శనానికి 2 అవర్స్ పడుతుందండి ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు శ్రీవారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గీతా జయంతి మహోత్సవం కూడా ఈరోజు. అంటే గీతా జయంతి అంటే భగవంతుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత యథాతథం అనేది ఈరోజు భగవద్గీత గీతా జయంతి అన్నమాట. సో అందుకే ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగిన భగవద్గీత భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి రోజు గీతా జయంతి ప్లస్ వైకుంఠ ఏకాదశి 2 ఒకే రోజు రావడంతో చాలా సంతోషకరమైన విషయము. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ గీతా జయంతి సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భగవద్గీత చదవాలని ఒక మనవి చేసుకుంటున్నాము. మేము ఇస్కాన్ టెంపుల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ బుక్స్ వితరణ కూడా చేస్తున్నాము. భగవద్గీతలు కూడా చాలా వెళ్తూ ఉన్నాయి. చాలా ప్రతి ఒక్కరు వాళ్ళు పాజిటివ్గా అందరూ ఉత్సాహంతో తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉదయం 3 గంటల నుంచి స్టాల్ పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి రెస్పాండ్ ఉంది. అందరూ ఉత్సాహంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భగవద్గీతలు, రామాయణాలు అందరూ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు అదే సేవలో ఉన్నాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సేవ కొనసాగిస్తూ ఉన్నాము శ్రీవారి యొక్క ఆశీర్వాదంతో. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి ఈ మంత్రాన్ని జపించి వైకుంఠ ఏకాదశి పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు. హరే కృష్ణ. 9 o'clock అట్లా వచ్చాము. బాగా రష్ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, చాలా రష్ ఉంది. 9 o'clock వస్తే ఈ టైం అయిపోయింది. ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ జూబ్లీ గాయత్రి సబ్ స్టేషన్. ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? లేదు, ఇది 3 times. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. అన్న, మీ పేరు? రాజశేఖర్. ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ లోకల్. ఈ దర్శనం ఎలా జరిగిందన్న? బాగుంది. మీకు లైన్లో ఏ టైం అయింది వచ్చేసరికి? మాకు మార్నింగ్ వచ్చేసినాం, ఒక 30 minutesలో అయిపోయింది. 30 minutes అయిపోయింది, హాఫ్ అన్ అవర్లో దర్శనం. లోపల ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ ఇస్తున్నారు, ప్రసాదం ఫెసిలిటీ బాగా క్వాలిటీ. మీ పేరు? నా పేరు హారిక. ఎక్కడ నుండి వచ్చారు? మేము కేపీహెచ్పి నుండి వచ్చాం. లోపల దర్శనం ఎలా జరిగింది? బాగానే ఉంది అండి. కొంచెం రష్గా ఉంది, బట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో అంతా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ ఏ టైంకి వచ్చారు? మేము మేబీ 11:30 అలా వచ్చాం. దర్శనం బాగా అయింది. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ కూడా అంతా బాగుంది. కెమెరా ఏమి ఎలో లేదు, బట్ అందరినీ క్యూలో వెళ్తున్నాం. కొంచెం లోపలికి వెళ్ళిన దగ్గర కొంచెం రష్ ఉంది, బట్ అంతా ఓకే. మేమా గాయత్రి నగర్. ఫస్ట్ టైం వచ్చారా టెంపుల్కి? ఇంతకు ముందు వచ్చి. దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది. ఈ క్యూ లైన్లో వచ్చి ఏ టైం వరకు ఉన్నారు? 1 hour అవుతుంది. 1 hour, గంట సేపట్లో దర్శనం జరిగింది. హలో, మీ పేరు? చందన. ఎక్కడ నుండి వచ్చారు? ఎల్బీ నగర్. ఎలా ఉందండి లోపల? అంతా బాగుందండి. దర్శనం కాలేదు ఇంకా, చేసుకోలేదు. ఇప్పుడే వచ్చాము. ఒక 20 minutes అవుతుంది. క్యూ లైన్ ఎలా ఉంది? బాగుందా? ఓ చాలా ఉంది. ఎంత టైం పడుతుంది అనుకుంటారు దర్శనానికి? ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అవుతుంది పక్కా.
హలో అన్న, మీ పేరు? శివ. ఎక్కడ నుండి వచ్చారు? వనస్థలిపురం ఆఫీస్ నుంచి వచ్చిన. ఆఫీస్ నుండి వచ్చారు. ఇక్కడ దర్శనం ఎలా ఉంది? ఇంకో చూసిన లైన్ ఎంత పెద్ద ఉందో. ఒక 2 hours అవుతుంది మ్యాక్సిమం. ఇప్పుడు మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు 1/2 hour దాటిపోయింది. ఫ్రెండ్ ఒక లైన్లో ఉన్నాడు, అక్కడ పెట్టేసి వచ్చిన. ఓకే, మరి ఎలా ఉంది అంటారు? టైం పడుతుంది ఇంకా దర్శనం? చాలా టైం పడుతుంది, చాలా మంది జనాలు వచ్చినారు కదా. నార్మల్గా అయితే ఇట్లా ఉండదు, వైకుంఠం కాబట్టి. ఫెసిలిటీస్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి, పికప్ డ్రాపింగ్ కూడా ఫెసిలిటీ చేసినారు, బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది. మరి అలా వైకుంఠ ఏకాదశి దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వైకుంఠ ఏకాదశి జస్ట్ దర్శనం చేసుకొని మొక్కి తీసుకొని అంతే, అంతకన్నా ఎక్కువ ఏం తెలియదు. బట్ ఈరోజు ఆస్పీషియస్ డే, మంచిగా ఏ కోరుకున్న అయితే అని ఒక నమ్మకం, అంతే, అంతకని ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మౌనిక. ఎక్కడ నుండి వచ్చారు? మేము ఇక్కడ నుంచి కోటి. దర్శనం బాగుందా? అదే వెయిట్ చేస్తున్న, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు వెళ్తాం, దర్శనం లైన్ పెరుగుతుంది కదా. లేదు, చాలా మంది ఏమో తెలియదు. నేను ఇదే సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత రష్ లేరు, సెకండ్ టైం వస్తే ఇంతమంది ఉన్నారు అని చూస్తున్నాను. చాలా, అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది ఉండే, ఇట్స్ లైక్ నేను నా ఈవినింగ్ వచ్చాను, ఇప్పుడేమో ఇంతమంది ఉన్నారు, చూసారు, షాక్. అసలు ఇది టెంపుల్ ఆ రోజు వచ్చిన టెంపులేనా అని అనిపిస్తుంది. చాలా టైం పడుతుందేమో ఇప్పుడు వెళ్ళేసరికి, 4 అవుతుందేమో అనిపిస్తుంది దర్శనానికి. అవును, లేదు, మా మమ్మీ వెళ్ళమంటే వచ్చాను నేను, అంతే. టెంపుల్ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిన, ఫస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ అండి, ఫ్రెండ్స్ అంటే వచ్చాను. మణికొండ. దర్శనం బాగా జరిగింది? ఇంకా చేసుకోలే, ఎక్కాలే, చూస్తేనే ఫుల్ రష్గా ఉంది. ఇంకా దర్శనం మా ఫ్రెండ్స్ వస్తుర్రు 11:30. 11:30 వచ్చి ఇంకా కాలేదు దర్శనం? మా ఫ్రెండ్స్ వస్తున్నా అన్నారు, ఇంకా రాలేదు. ఎక్కడ నుండి వచ్చారు? ఫిలిమినార్. దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి అందనే లేదు, మంది మస్తు ఉన్నారు. ఇంకా వెళ్ళలేదు లోపల. ఏ టైంకి వచ్చారు? 9కి వచ్చినాం. 9కి వచ్చి ఇంకా కాలేదు దర్శనం? కాలే. మంజుల. ఎక్కడ నుండి వచ్చారు? ఫిలిం నగర్ నుంచి. దర్శనం అయిందా? కాలే అన్న. ఎంతసేపు అవుతుంది? చాలా సేపు అవుతుంది అన్న, జనాలు మస్తు మంది ఉన్నారు. ఇంకా కాలేదా? కాలే. ఫస్ట్ టైం వచ్చారు? అవునన్న. మరి ఎలా ఉంది ఇక్కడ? బాగుంది అన్న, వాతావరణం బాగానే ఉంది. నా పేరు విక్రమ్ గౌడ్. ఎక్కడ నుండి వచ్చి? లోకల్ నుంచి. దర్శనం జరిగిందా? దర్శనం మంచిగా జరిగింది, 1 hourలో అయిపోయింది. 1 hourలో అయిపోయింది. 1 hour. చాలా మంది ఉన్నారు కానీ కొద్దిగా ఇక్కడికించి కొద్దిగా అక్కడికి పంపిస్తుంది, అక్కడికించి కొద్దిగా తొందరగా అయిపోయింది. తొందరగా అయిపోయింది, ఇక్కడ నుంచి అయితే కొద్దిగా లేట్ అవుతుంది. బాగున్నాయి, వాటర్ కిట్ ఇస్తున్నారు అందరికి వచ్చిన వాళ్ళకు. ఫెసిలిటీ అయితే మంచిగా చూపించారు టీడీపీ దేవస్థానం. దేనికైతే ఇబ్బంది లేకుండా, కింద వాష్రూమ్స్, దీనికి భక్తులకు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా బాగున్నది. ఇక భక్తులందరికీ మంచి, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను దేవునితో, అంతే. అందరు బాగుండాలి. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము, దర్శనం బాగానే జరుగుతుంది. కాకపోతే రోజు రోజుకి ఇయర్కి పెరుగుతూనే ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ద్వారాలు పెట్టారు కదా, రానికి కూడా ఇబ్బంది ఏం లేదు, తొందరనే పంపిస్తున్నారు. దర్శనం కూడా మంచిగా జరిగిందండి. 3 years నుంచి ఇప్పుడు మేము రావడం కంటిన్యూ వస్తున్నాం. ఇక్కడ నుంచే మేము అక్కడ ఉంటాము. ఈసారి మాత్రం క్లౌడ్ మాత్రం ట్రాఫిక్ కూడా మేము రావడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాకపోతే ఇక్కడ దర్శనం ఒక 1 hour పట్టింది. నా పేరు నవీన్ కుమార్ రెడ్డి. నేను ఇక్కడికి సన్ సిటీ నుంచి ఇక్కడ దేవుడి దగ్గరికి దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే మన మానవునికి 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ప్లస్ ఇంకా నోరు, మన కాళ్ళు, చేతులు అన్ని మన కంట్రోల్లో పెట్టుకొని దేవునికి మొక్కాలి. ఈరోజు స్పెషల్, ఈరోజు వైకుంఠ ఏకాదశి. మేము ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు చాలా ధన్యులం. ఈరోజు ఇక్కడ స్పెషలిటీస్ కూడా చాలా బాగున్నాయి దేవుని దగ్గర. మాకు దర్శనము 1 hour పట్టింది. 1 hour అయింది. లేదు, ఇప్పుడే కంప్లీట్ అయింది మాది దర్శనం. 11:30 కట్లా వచ్చినాం. 45 minutes అయింది. ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు భక్తులకు, మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిరు. మా పేరు చరణ్. ఎక్కడ నుండి వచ్చారు? జియాడ. దర్శనం జరిగిందా? బాగా జరిగింది. ఈరోజు దర్శనం చేసుకున్న వల్ల చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు మా ఫ్రెండ్ది కూడా బర్త్డే ఉంది, అందుకే ఇక్కడికి వచ్చినాం మేము. ఈరోజు వైకుంఠ ఏకాదశి దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా? వైకుంఠ ఏకాదశి గురించి మనకు అంత ఎక్కువ డీప్గా ఏం తెలియదు, మా బాయ్కి తెలుసు. ఏకాదశి రోజు దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు. సో అందుకనే ఇవాళ మేము కూడా వచ్చాము దర్శనం కోసం.
ఇక మంచిగా అయింది. ఫస్ట్ టైం వచ్చినాం, దర్శనం కూడా చాలా మంచిగా అయింది. సో చాలా హ్యాపీ కూడా ఉన్నాం. లోపల ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. కొద్దిగా లైన్ కాడ వెనకాల ముంగట అవుతుంది, లేదంటే అంతా మంచిగా అంతేం లేదంటే నార్మల్గా ఉంది. రష్ అంటుంది. లోపల దర్శనం ఎలా జరిగింది? దర్శనం అయితే మంచిగా జరిగింది అందరికి. పేరు నిశాంత్, ఎక్కడ నుండి వచ్చారు? రామంతపూర్. రామంతపూర్ ఉప్పల్ దగ్గర. దర్శనం జరిగిందా? జరిగింది బ్రో, మంచిగా జరిగింది. అంటే రామంతపూర్ బ్యాచ్? రామంతపూర్ అంతా మంచిగా జరిగింది. దర్శనం కూడా మంచిగా ఉంది. ఫెసిలిటీ 1 hour అయింది బ్రో. ఇప్పుడు ఏం లేదు బ్రో, అట్లేం లేదు. లైన్ మూవింగ్ ఉంది, మంచిగా మూవ్ అయితేనే ఉంది. ఫ్రెండ్స్ తోని అందరు ఫ్యామిలీతో ఎవరితో వచ్చినా ఓకే, నడిచిపోతుంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. వాటర్ బాటిల్ సప్లై చేస్తారు, అన్ని సప్లై చేస్తారు. లైన్స్ లో నిల్చిన వాళ్ళకి అంత మంచి లే బ్రో. వచ్చిన ముందు కూడా 2-3 times వచ్చిన. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వచ్చాడు ఫస్ట్ టైం. అంటే ఇంతకు ముందు ఉట్టిగా వచ్చిండే, నార్మల్ డేస్ లో వచ్చిండే. ఇట్లా ఏం లేకుండే, మంచిగా అట్లా ఏం లేకుండే, మంచిగా ఉండే. మంచిగా ఉంది. ఇంకొకటిపల్లి నుంచి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. ఎంతసేపు అయింది దర్శనానికి? 1.5 hour పట్టింది లైన్లో, క్యూ లైన్లో నుంచి ఉంటే. 1.5 అయిందా క్యూ లైన్? లోపల ఫెసిలిటీస్ అన్ని ఎలా? అన్ని బాగున్నాయి. సంజన. ఎక్కడ నుండి వచ్చి? ఓల్డ్ సిటీ. ఎక్కడ నుండి? చార్మినార్. చార్మినార్. ఓకే, మరి దర్శనం అయిందా మీకు? అయింది. ఎంతసేపు అవుతుంది దర్శనం? 50 minutes. అంటే క్యూ లైన్లో ఎంతసేపు అవుతుంది? 30 minutes. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది చాలా టైం పడుతుంది అనుకుంటున్నారు. లేదు లేదా? మరి లోపల ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీ పేరన్న? నా పేరు జగన్నాథ్ అండి. ఎక్కడ నుండి వచ్చి? మియాపూర్. మియాపూర్ నుంచి వచ్చి. చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ. మేము ఫస్ట్ వచ్చి చూసేటోళ్ళకి చాలా రష్ ఉంది. అయితే చాలా టైం అవుతుంది అనుకున్నాం, కానీ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం దర్శనం అయిపోయింది. లోపల చాలా మంచిగా అరేంజ్ చేశారు. వాటర్ కూడా ఇచ్చారు. చాలా ఎండగా ఉంది కదా. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్. అంటే చాలా మంచి అకేషన్ రోజు వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. దర్శనం చేసి వెళ్తున్నాం. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. వైకుంఠ ఏకాదశి అంటే నాకు తెలిసింది వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు. చాలా మంచి రోజు. ఈ రోజు అంతా దేవుళ్ళు అందరూ ఆ వేలో వెళ్తారు కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చు అని నేను విన్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది చూసి. వెరీ గుడ్. చాలా బాగా అయింది బాబు దర్శనం. ప్రజలందరికి చూసాము, చాలా అదృష్టం. ఈ ప్రజలకు చూసి దేవుడికి చూసి చాలా అదృష్టం. నా పేరు హర్షిత్. నేనా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాము. బాగా అయింది. మొక్కుకున్నాం, అందరూ బాగుండాలని మొక్కుకున్నాం. ఎగ్జామ్ బాగాలని కూడా మొక్క. తిరుమలరావు, అలవాళ్ళ నుండి వచ్చిన. 1 hourలో అయిపోయింది దర్శనం. మంచి జరిగింది. జనం 14 వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఇబ్బంది లేదు. ఫెసిలిటీస్ కూడా వాటర్ కానీ బాగానే, ప్రసాదం బాగానే ఉంది. యాక్చువల్లీ వైకుంఠ దర్శనం అంటే మన తిరుపతి తెలుసుకోవాలి కదా, మనకి దగ్గరలో ఉంది, బాగుంది. ఆ తిరుపతి వచ్చిన ఫీలింగ్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని ఫస్ట్ టైం ఇప్పుడు ఉత్తర దర్శనం అంటే ఈ వైకుంఠ దర్శనం ఉత్తర ద్వారం నుండి వెళ్తాం మనం. మనకి తిరుపతిలో అవకాశం ఉండదు, జనం 14 ఉండిద్ది, పెళ్లి చేసుకోవడం కుదరదు. ఇక్కడ బాగుందని చెప్పి 2 సార్లు వచ్చిన, 3వ సారి వైకుంఠ దర్శనం చేసుకోవడానికి వచ్చిన. నేను ఒక 3 years క్రితం వచ్చిన. అప్పటికి జనం అప్పుడే కొత్త స్టార్ట్ అయింది గుడి. లడ్డూలు కూడా తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు, శనివారం రోజు ఇస్తారు. బాగుంది, మంచిగా ఉంది. హలో అన్న, మీ పేరు? విజయభాస్కర్ రెడ్డి. ఎక్కడ నుండి వచ్చారు? అల్వాల్ వచ్చారు. ఇక్కడ లోపల ఎలా ఉందన్న, మీరు ఎప్పుడు వచ్చారు? దర్శనం ఎలా అయింది? మేము మార్నింగ్ వచ్చాము, ఒక 1 hour అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయింది. కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంది. మనకు తిరుపతిలో చూసినట్టు అనిపిస్తుంది. లోపల దేవుని చూస్తే ఇంత ప్రశాంతమైన వాతావరణం బాగుంది. వాళ్ళు పెట్టే ప్రసాదమైన బాగానే ఉంది. ఎన్విరాన్మెంట్ బాగుంది. ఒక పీస్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కలుగుతుంది మనకు. బాగుంది. తొందరనే దర్శనం అయిందా? తొందరనే అయింది. క్యూలో కూడా ఎక్కువ ఏం లేదు, తొందరగానే పంపిస్తున్నారు. బాగానే ఉంది ఇక్కడ. బాగుంది. అసలు ఫస్ట్ టైం మేము వచ్చినాం, ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినాం. ఇది మీ పేరు? నా పేరు రామరెడ్డి. ఎక్కడ నుండి వచ్చారు? పరిగి. సనాతన ధర్మంలో ముక్కోటి ఏకాదశి అనేది ఒక ప్రత్యేకత. ఈరోజు ఉపవాసాలు ఉండి స్వామిని దర్శించుకుంటే సకల పాపాలన్నీ నివారణ అవుతాయి, శుభకార్యాలు జరుగుతాయని ఒక ఇది. ఇక్కడ క్యూ లైన్ ఎలా ఉంది? దర్శనం బాగా జరిగిందా?
దర్శనం ఫస్ట్ క్లాస్ జరిగింది. క్యూ లైన్ ఇట్లాంటి దర్శనానికి తమిళైసే మన గవర్నర్ గారు వచ్చిపోయారు. అయినా అట్లా పబ్లిక్ అయితే ఇబ్బంది ఏం లేదు. టీడీ వాళ్ళు ఈ గుడి టెంపుల్ వాళ్ళు చాలా మంచిగా చేసారు. మీరు ఏ టైంకి వచ్చి క్యూ లైన్లో ఉన్నారు? మేము 10 o'clock వచ్చినాం, 11 o'clock అలా అయిపోయింది. 1 hour గంటల దర్శనం అయింది. గంటల దర్శనం, ఫస్ట్ క్లాస్ దర్శనం మంచిగా చేసాం. ఎక్కడ నుండి వచ్చినావు? ఫిలిం నగర్. ఫిలిం నగర్. ఏ టైంకి వచ్చినావు? 2 గంటలు అవుతుంది నేను వచ్చి. 2 ఏంటిది? 2 గంటలు. 2 గంటలా? చాలా రష్ ఉన్నాను. ఎలా ఉంది మరి ఇక్కడ? బాగుంది. బాగుందా? ఆమె తిన్నావా? లైన్లో నిలబడతావా ఎండకి? ఉండగలవా లైన్లో ఎండకి? ఫిలిం నగర్. లోపలికి వెళ్ళిరా? వెళ్ళలే. ఎంతసేపు అవుతుంది వచ్చి? 2 గంటలు. 2 గంటలు అవుతుంది. మరి ఇంతసేపు ఎండలో మీకు ఏం కాలేదా? ఏం కాలే. ఫుల్ ఎండ కొడుతుంది. ఫుల్ ఎండ కొడుతుందా? చక్కెర వస్తలేదా? వస్తలేదు. మరి మీరు ఎంతసేపు అవుతుంది అనుకుంటారు దర్శనం అయితే? సాయంత్రం అవుతుందంట? డౌటేనా? అవుతుంది. నీ పేరు? శ్వేత. ఎక్కడ నుండి వచ్చిన? ఫిలిం నగర్. ఫిలిం నగర్. అంతా ఫిలిం నగర్. సరే, ఈ దర్శనం కాలేదా ఇంకా? ఇంకా కాలే. ఏ టైంకి వచ్చినాం? 2 గంటలు అయింది వచ్చి. ఇంకా వచ్చి 2 గంటలు అవుతుందా? అయినా దర్శనం కాలే? ఎందుకు కాలే? లైన్ ఎక్కువ ఉందని. లైన్ ఎక్కువ ఉందా? మరి ఇంతసేపు ఎండలో నిలబడతారా? నిలబడతారు. కళ్ళు తిరిగి పడుకోరు. తినేసి వచ్చినాం. మా బిస్కెట్లు చిప్స్ తెచ్చుకోరా మధ్యలో తినడానికి? తెచ్చుకోలే. తెచ్చుకోలే ఎవరు? తెచ్చుకోలే. సాయంత్రం అయితేనంట కళ్ళు తిరిగి పడిపోరు కదా అప్పట్లో. ఏ టైంకి వచ్చిర్రు? 2 గంటలు అయింది వచ్చి. 2 గంటలు అయిందా? మరి దర్శనం కాలేదా ఇంకా? మరి ఏ టైంకి అవుతుంది అంటారు? సాయంత్రం అవుతుందా పక్క? మరి ఏమైనా తెచ్చుకోరా చిప్స్? ఏం తెచ్చుకోలే. మరి చక్కెర వచ్చి పడిపోరు కదా పడిపోం. అంత స్ట్రాంగ్ మీరందరూ? తినొచ్చు. ఫుల్ తిన్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ మటన్ తినలేదా? వెంకటేశ్వర గుడి చాలా పెద్దగా ఉంది. మాది తెలమలగిరి. తెలమలగిరి అంటారు అన్నట్టు. చాలా బాగుంది. మేము ఇదే ఫస్ట్ సారి వచ్చినాం. చాలా బాగైంది. బాగుంది. పెట్టడం చేయడం బాగుందండి ఇక్కడ. చాలా బాగా గంటన్నర పట్టింది. గంటన్నరలో అయిపోయింది. ఏం కాదండి, చాలా మంది మంచిగా దోలుతుండే. ఏం గర్ది లేదు, ఏం లేదు. మంచిగా ఉంది. సౌలత్ మాత్రం బాగుంటుంది. చాలా ముఖ్యమైన దేవుడు బాగుంటుంది. ముక్కోటి ఏకాదశి దాని గురించి చాలా చెప్పాలనుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి అంటే ప్రతి సంవత్సరం మనం తప్పనిసరిగా పోతాం కదా. మనం అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టికే మనం తప్పనిసరిగా పోగలుగుతాం. బాగుంటుంది గట్లా. ఆయనకి ఏదో ఒకటి మనం మొక్కితే తప్పనిసరిగా తీరుస్తాడని నమ్మకం అది. నా పేరు రాములు. తిరుమలగిరి నుంచి వచ్చాను. ఇక్కడ ఎంతో అద్భుతంగా చాలామంది వచ్చారు. ఇలా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎంతో బాగుంది. కాబట్టి దానికి మనకు ఒక చిన్న పాట పాడతారు రూపకంగా. మనోహరం మహావరం శ్రీకృష్ణుని దర్శనం, మనోహరం మహావరం వెంకటేశ దర్శనం, మరల రాదు మరువరాదు మనకి అవకాశము, మనోహరం మహావరం శ్రీనివాస దర్శనం. అభిషేకం చేయునప్పుడు అలరారే ఆనందం, అభిషేకం చేయునప్పుడు అలరారే ఆనందం, చూచిన కనుల పండగ చూడని కనులు దండగా, చూచిన కనుల పండగ చూడని కనులు దండగా, మనోహరం మహావరం శ్రీనివాస దర్శనం, మరల రాదు మరువరాదు మనకి అవకాశము, సనాతన సారథి స్వర్గానికి హారతి, శాంతి ధర్మ ప్రేమలే మనకే ఒక పెన్నిది, మనోహరం మహావరం శ్రీనివాస దర్శనం, మరల రాదు మరువరాదు మనకి అవకాశము. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.